నేనింత కష్టపడుతున్నాను కదా, ఇంకా ఎందుకు ఫలితం రావడం లేదు అని తనను తాను నిందించుకుంటాడు, లేదా ఎదుటివారి మీద కోపం పెంచుకుంటాడు. కరెక్ట్. గోపాల విషయంలో కూడా అదే జరిగింది. గోపాల లోపల కూడా ఈ ఫ్రస్ట్రేషన్, ఈ అసహనం రోజురోజుకు పెరిగిపోతూ వచ్చింది. తను ఒక భ్రమ వెనుక పరిగెడుతున్నానని అతను గ్రహించలేకపోయాడు. ఆ అసహనం చివరకు పరాకాష్ఠకు చేరుకుంది. ఇక ఒక్క నిమిషం కూడా ఆ నాటకాన్ని భరించలేకపోయిన గోపాల ఒకరోజు ఆవేశంగా లేచి నేరుగా ఆ ముని దగ్గరకు వెళ్లాడు. ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న కోపంతో, తీవ్రమైన నిరాశతో మునిని నిలదీశాడు. నేను అక్షరం పొళ్ళుపోకుండా మీరు చేసినట్టే చేశాను కదా, మీరు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నాను, మీరు కళ్ళు మూసుకున్నట్లే నేను మూసుకున్నాను. ఇన్ని రోజులుగా నా పనులన్నీ మానేసి మరీ మీలాగే ప్రవర్తిస్తున్నాను కదా, మరి మీకు దక్కిన ఆ ప్రశాంతత, ఆ జ్ఞానం నాకెందుకు దక్కలేడు? మీరు నన్ను మోసం చేశారా అని గట్టిగా అడిగేశాడు. గోపాల్ అడిగిన ఈ ప్రశ్నలో ఒక రకమైన అమాయకత్వం, తనకెంతో అన్యాయం జరిగిపోయిందనే బాధ కనిపిస్తున్నాయి కదా. అవును. ఇక్కడే ఈ కథలోని అత్యంత కీలకమైన మన ఆలోచనలను తట్టిలేపే ఘట్టం వస్తుంది. గోపాల అంత ఆవేశంగా అరుస్తున్నా ఆ ముని ఏమాత్రం చలించలేదు. ఆయన ముఖంలో ప్రశాంతత కొంచెం కూడా చెదరలేదు. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి గోపాలవంక చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుతోనే గోపాలకున్న అజ్ఞానాన్ని సున్నితంగా పారద్రోలుతూ ఒకే ఒక్క ప్రశ్న అడిగాడా ముని. ఏమని? నాయనా, నువ్వు నేను కూర్చున్నట్లే కూర్చున్నావు సరే, కాని నేనసలక్కడ ఎందుకు కూర్చున్నానో నీకు అర్థమైందా అని. వావ్! ఆ ఒక్క ప్రశ్నే మొత్తం కథను ఒక అద్భుతమైన మలుపు తిప్పుతుంది. ఆ ప్రశ్న వినగానే గోపాల ఆవేశం ఒక్కసారిగా నీరుగారిపోయింది. అతని దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఉండదు కదా మరి. అతను పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నిజానికతనికి ఆ రోజు వరకు ఆ ఆలోచనే రాలేదు. తను కేవలం ఆ ముని నది ఒడ్డున కూర్చోవడం అనే ఆ భౌతిక చర్యను మాత్రమే చూశాడు. దాన్ని చాలా అద్భుతంగా కాపీ చేశాడు. కాని ఆ కూర్చోవడం వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ఆ ముని చెప్పిన మాటలు బహుశా ఎప్పటికీ నిలిచిపోయేంత లోతైనవి. జ్ఞానమనేది నువ్వు చూసేదాంట్లో లేదు, నువ్వు అర్థం చేసుకునేదాంట్లో ఉంటుంది అని ముని వివరిస్తాడు. అద్భుతం. ఒకరు చేసే పనిని కాపీ చేయటం ఒక యంత్రం కూడా చేయగలదు. కాని ఆ పన వెనుక ఉన్న ఎందుకు అనే కారణాన్ని, దాని పరమార్థాన్ని గ్రహించటం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. అర్థం చేసుకోవటమనేది మనం ఎవరి దగ్గర్నుంచో అరువు తెచ్చుకోలేం గదా, దాన్ని మనకు మనం స్వంతంగా నిర్మించుకోవాలి. అవును, ఎంత అద్భుతమైన మాట. అరువు తెచ్చుకున్న అనుకరణ ఎప్పటికీ సొంత జ్ఞానం కాలేదు. ముని కూర్చోవడం వెనుక ఆయన తన ఆలోచనలను నియంత్రించుకోవడం, తనను తాను తెలుసుకోవడం అనే పెద్ద ప్రక్రియ ఉంది. గోపాల కేవలం ఆ ప్యాకేజింగ్ చూసి లోపలున్న వస్తువును వదిలేశాడు. అవును, గోపాలకా క్షణంలో బహుశా ఒక పెద్ద పిడుగు పడినట్లనిపించుంటుంది. తను పడిన శారీరక కష్టమంతా వృధా అని, తను సరైన పునాది లేకుండా ఒక పెద్ద భవనం కట్టాలని ప్రయత్నించానని అతనికి అర్థమై ఉంటుంది. నిజమే. ఈ కథ వినడానికి చాలా చిన్నదిగా, ఒక నీతికథలాగా అనిపించినా దీని వెనుక ఉన్న సైకాలజీ మాత్రం చాలా లోతైనది. మనం దీన్ని ఇవాల్టి మన ప్రపంచానికి అన్వయించుకుంటే అడుగడుగునా మనకిలాంటి గోపాలాలు కనిపిస్తూనే ఉంటారు కదా. అవును, ముఖ్యంగా వ్యాపార రంగంలో లేదా కార్పొరేట్ ప్రపంచంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక టెక్ కంపెనీ ఓ కొత్త ప్రోడక్ట్ను మార్కెట్లోకి తెచ్చి ఒక ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యూహంతో 100 కోట్లు సంపాదించింది అనుకుందాం. వెంటనే 10 ఇతర కంపెనీలు అచ్చం అదే వ్యూహాన్ని గుడ్డిగా కాపీ చేస్తాయి. కాని ఆ వ్యూహం వెనుక ఆ మొదటి కంపెనీకి ఉన్న కస్టమర్ డేటా, వాళ్ల బ్రాండ్ వాల్యూ, ఆ సమయంలో ఉన్న మార్కెట్ పరిస్థితులు వాళ్లకు తెలియవుగదా. కేవలం పైకి కనిపించే యాడ్స్ లేదా ఆఫర్లను కాపీ చేస్తే వీళ్లు ఘోరంగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్లు కూడా ఎందుకు అనే ప్రశ్న అడగలేదు. వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో వచ్చే ఆ మోటివేషనల్ వీడియోల పరిస్థితి కూడా ఇంతే కదా. అంటే ప్రపంచంలో ఉన్న బిలియనీర్లందరూ ఉదయాన్నే 4 గంటలకి నిద్రలేస్తారు, కాబట్టి మీరు కూడా 4 గంటలకు లేస్తే కోటీశ్వర్లు అయిపోతారు. అవునవును, చాలా వింటుంటాం మనమది. దాన్ని చూసి చాలామంది ఉత్సాహంగా అలారాలు పెట్టుకుని 4 గంటలకు నిద్రలేస్తారు. కాని లేచాక ఏం చేయాలో తెలియక సోఫాలో కూర్చుని టీవీ చూస్తూనో లేదా ఫోన్ చూస్తూనో సమయం గడుపుతారు. ఆ బిలియనేర్ 4 గంటలకు ఎందుకు లేస్తున్నాడు? అతనికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలున్నాయి, 100 మందితో మీటింగ్స్ ఉంటాయి. కరెక్ట్.
ఆ బాధ్యతలు, ఆ లక్ష్యాలు ఉంటే నిద్ర దానంతట అదే లెగుస్తుంది. ఆ లక్ష్యం లేకుండా కేవలం నిద్ర లేవడాన్ని కాపీ చేస్తే వచ్చేది విజయం కాదు, పగటిపూట నిద్రమత్తు మాత్రమే. చాలా ఖచ్చితమైన ఉదాహరణ చెప్పారు. ఆ ఎందుకు అనేది లేకపోతే మనం చేసే పనులన్నీ అర్ధరహితమైన చర్యలుగా మిగిలిపోతాయి. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా గ్రహించాలి. ఒకరికి పనిచేసిన పద్ధతి మరొకరికి అదేవిధంగా పనిచెయ్యాలని లేదు. ఎవరి జీవిత నేపథ్యం వాళ్లది కదా. అంటే ఆ మునికి నది ఒడ్డున కూర్చుని ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత దొరికింది. కాని గోపాల ఒక రైతు. బహుశా అతను తన పొలంలో మట్టితో మమేకమై కష్టపడి పనిచేస్తున్నప్పుడు అతనికి నిజమైన ప్రశాంతత, ఒక రకమైన ధ్యానస్థితి దొరుకుతుందేమో. ఎవరి మార్గం వాళ్లది కదా. ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం వేరొకరి మార్గాన్ని గుడ్డిగా కాపీ చేస్తామో అప్పుడు మనలో ఉన్న సహజమైన ప్రతిభను, మన ప్రత్యేకతను మనం చంపేసుకుంటాం. ఇతరుల విజయాలను చూసి మనం స్ఫూర్తి పొందవచ్చు, వాళ్ల క్రమశిక్షణను గౌరవించవచ్చు. కాని వాళ్ల పనులను అచ్చుగుద్దినట్లు ప్రింట్ తీయకూడదు. ఆ స్ఫూర్తితో మనకు సరిపోయే మనదైన మార్గాన్ని మనం వెతుక్కోవాలి. మరి అసలు మనం ఈ ఎందుకు అనే దాన్ని ఎలా పట్టుకోవాలి? అనుకరించడానికి ముందు మనం ఎందుకు ఆలోచించాలి? పైకి కనిపించే విషయాల వెనుకున్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఎలాంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి? తత్వాన్ని పెంచుకోవడం. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఈ నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులేమిటి? ఈ పద్ధతి నా వ్యక్తిత్వానికి, నాకున్న వనరులకు సరిపోతోన్నా అని విశ్లేషించుకోవాలి. బాహ్యంగా కనిపించే విషయాల పట్ల ఆకర్షితులు కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఈ అంతర్గత పరివర్తన జరిగినప్పుడే ఒక మనిషిలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది. కేవలం వేషధారణ మార్చుకున్నంత మాత్రాన ఎవరూ కొత్త మనిషి కాలేరు కదా. చాలా లోతైన విశ్లేషణ చేశారు. ఈ చర్చ మొత్తం ఒకసారి క్రోడీకరిస్తే అనుకరణ అనేది చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎటువంటి కష్టమూ పడకుండానే ఫలితం వచ్చేస్తుందేమో అన్నొక అందమైన భ్రమను కల్పిస్తుంది. నిజమే. కానీ ఒక విషయాన్ని మూలాల నుంచి అర్థం చేసుకోవడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది, కొన్నిసార్లు విసుగు తెప్పించేది. అయినా సరే అదే మనకు శాశ్వతమైన మార్పును, స్థిరమైన విజయాన్ని అందిస్తుంది. కార్గో కల్ట్ లాగా చెక్క విమానాలు చేసి కూర్చుంటే లాభం లేదు. నిజమైన ఏరోడైనమిక్స్ నేర్చుకోవాలి. అవును. ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మునిలాగా ఎక్కడ కూచున్నా ప్రశాంతత ఉంటుంది. లేదంటే ఆ గోపాలలాగా కాళ్ల నొప్పులు, మనస్సు నిండా అసహనం మాత్రమే మిగులుతాయి. అక్షరాల నిజం. ఈరోజు మన లోతైన విశ్లేషణ ద్వారా చాలా ఆసక్తికరమైన కోణాలను స్పృశించాం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మనతోనే ఉంచుకుందాం. ఒక్కసారి మన దైనందిన జీవితాలను పరిశీలించుకుంటే అసలు కారణం తెలియకుండా, దానికి ఎటువంటి పునాది లేకుండా, కేవలం ఎక్కడో ఎవరో చేస్తున్నారని లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందని మనం గుడ్డిగా పాటిస్తున్న అలవాటేదైనా ఉందా? అది ఏదైనా ఒక డైట్ కావచ్చు, వర్కౌట్ కావచ్చు, లేదా ఒక నిర్ణయం కావచ్చు కదా. అవును, ఏదైనా కావచ్చు. అది నిజంగా మన అంతర్గత ఎదుగుదలకు ఉపయోగపడుతుందా, లేక మనలో దాగి ఉన్న గోపాలను నిద్రలేపి అనవసరమైన శారీరక, మానసిక ఒత్తిడిని మాత్రమే తెచ్చిపెడుతుందా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకుని నిజాయితీగా సమాధానం వెతుక్కుందాం. ఆ సమాధానం బహుశా మన జీవితంలో ఒక కొత్త స్పష్టతను తీసుకురావచ్చు. ఖచ్చితంగా. సరే, ఇక ఈ మూలాధారంలో చివరగా ఇచ్చిన ఒక ఆసక్తికరమైన సూచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. తరువాతి విశ్లేషణలో మనలో ఉండే అసహనం అనేది ఎంతటి అద్భుతమైన అవకాశాలనైనా సైతం ఎలా నాశనం చేస్తుందో అనే అంశాన్ని చూడబోతున్నాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.